ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తలు చూద్దాం. సో ఇది ఎక్స్క్లూజివ్గా కర్రెగుట్టలకు సంబంధించి క్షణక్షణం భయం కర్రెగుట్టలో మావోయిస్టు కీలక నేతలు. గుట్టలోనే సెంట్రల్ మిలిటరీ కమిటీ చీఫ్ దేవ్జీ, దామోదర్, హిడ్మా, పుల్లూరి ప్రసాద్ ఇక్కడే మకాం. బెటాలియన్ 1 మొత్తం కర్రెగుట్టలోనే. అబూజ్మడ్ సేఫ్ జోన్ కు నంబాల కీలక కేంద్ర కమిటీ సభ్యులు. కర్రెగుట్టల చుట్టూ బాంబులు అమర్చిన బలగాలు, 30 చోట్ల అంబుష్ స్పాట్స్. కీలక నేతలే లక్ష్యంగా మాటు. బలగాల అదుపులో 200 మంది ఆదివాసీలు బలగాల అదుపులో ఉన్నారట. 200 మంది. సో ఇక్కడ ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఈ వార్తను మనం చూడు. బూక్యా సంతోష్ నాయక్, థ్యాంక్ యూ. ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా ప్రయత్నం చేయండి. ఓకే, ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి కొద్దిగా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఛత్తీస్గఢ్లో 24 మంది మావోల లొంగిబాటు, 14 మందిపై 28.50 లక్షల రివార్డు. మావోయిస్టులు అజ్ఞాతం వీడాలి. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్. 24 మంది మావోయిస్టులు లొంగిపోయారట. ఇక పార్టీ నిర్ణయం తర్వాతే ప్రభుత్వ విధానం. ఆపరేషన్ కగార్పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. చర్చల కోసం శాంతి కమిటీని ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. శాంతి చర్చలపై జానారెడ్డితో సమావేశం అంటూ ఒక వార్త. ఇక అసలు ఈ ఆపరేషన్ కగార్లో ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి వార్తను, ఇన్డెప్త్ వార్తను చూస్తే, వారం రోజులుగా కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు గుట్టల్లో మకాం వేసిన మావోయిస్టు కీలక నేతలను మట్టుబెట్టేందుకు కాసుకొని కూర్చున్నట్టు సమాచారం. ఇందుకోసం కర్రెగుట్టల చుట్టూ బలగాలు బాంబులను అమర్చినట్టు తెలుస్తుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం మావోయిస్టు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కర్రెగుట్టల్లోనే ఉన్నట్టుగా సమాచారం. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన విభాగం ఆ పార్టీ మిలిటరీ వింగ్. ఈ మిలిటరీ విభాగానికి అధిపతిగా ప్రస్తుతం దేవ్జీ కొనసాగుతున్నారు. అయితే దేవ్జీ కూడా ఇప్పుడు కర్రెగుట్టలోనే చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అతనితో పాటు పార్టీలో దూకుడుగా వ్యవహరించే హిడ్మా కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. హిడ్మా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ బెటాలియన్ 1 చీఫ్గా కొనసాగుతున్నారు. హిడ్మా గుట్టలోనే ఉండిపోవడంతో అతనితో పాటు బెటాలియన్కి చెందిన దాదాపు 300 మంది మావోయిస్టులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్, సెంట్రల్ కమిటీ మెంబర్ పుల్లూరు ప్రసాదరావు, బండి ప్రకాష్లు గుట్టల్లోనే చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాక పార్టీకి సంబంధించిన పలువురు ముఖ్య కమాండర్లు సైతం కర్రెగుట్టలో ఉన్నట్టుగా సమాచారం. అయితే దాదాపు 7-8 రోజులుగా కర్రెగుట్టల చుట్టూ మకాం వేసిన బలగాలు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నాయకులను మట్టుబెట్టేందుకు గుట్టల చుట్టూ భారీగా బాంబులను అమర్చినట్టు తెలుస్తుంది. మావోయిస్టు నాయకత్వం తారసపడితే వారు పారిపోకుండా వీటిని ముందస్తుగా బలగాలు ఫిక్స్ చేసి పెట్టినట్టు అర్థమవుతుంది. ఒకవేళ మావోయిస్టులు బాంబులను దాటి గుట్టల కిందికి పరుగులు తీసినా వారిని క్లీనప్ చేసేందుకు దాదాపు 30 చోట్ల భద్రతా బలగాలు అంబుష్ రూపంలో మాటు వేసినట్టుగా సమాచారం. బలగాల నుంచి ఏ ఒక్క మావోయిస్టు నాయకుడు తప్పించుకోకుండా అంబుష్లను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే కర్రెగుట్టలపై పట్టు సాధించిన బలగాలు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానం ఉన్న దాదాపు 200 మంది ఆదివాసీలను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఈ ఆదివాసీలందరూ ప్రస్తుతం బలగాల ఆధీనంలోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సేఫ్ జోన్లో నంబాల కీలక కేంద్ర కమిటీ సభ్యులు. మరోవైపు కర్రెగుట్టలో కీలక నాయకత్వాన్ని భద్రతా బలగాలు అష్టదిగ్బంధనం చేయగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు అబూజ్మడ్ అడవుల్లోని సేఫ్ జోన్లో ఉన్నట్టుగా సమాచారం. ఈయనతో పాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, ఉసెండి అలియాస్ కట్టా రామచంద్రారెడ్డి. అసలు ఉసెండి ఈయన మోడెం బాలకృష్ణ వైఎస్ హయాంలో పార్టీ తరఫున శాంతి చర్చల్లో పాల్గొన్న చలం అలియాస్ సోమన్న, సారయ్య అలియాస్ గణేషు, తిరుపతులు కూడా కర్రెగుట్టల్లో లేనట్టు తెలుస్తుంది. వీరంతా ప్రస్తుతం అబూజ్మడ్ అడవుల్లో సేఫ్గా ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన తక్కెలపల్లి వాసుదేవరావు కూడా కర్రెగుట్టలో లేనట్టుగా తెలుస్తుంది. దివంగత హోంమంత్రి మాధవరెడ్డి హత్య, ఉమేష్ చంద్ర మర్డర్ కేసులో తక్కెలపల్లి కీలక భూమిక పోషించారు. బలగాల ముప్పేట దాడి నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం బలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు చలపతికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. చలపతి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆయనకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్స కోసం ఒడిశా వైపు తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు ఒక చోట కాల్పులకు దిగగా చలపతిని తిరిగి తీసుకొస్తుండగా బలగాలు మరోసారి కాల్పులకు దిగాయి. ఈ సందర్భంలోనే బలగాలు జరిపిన కాల్పులో చలపతి అనే టీం మెంబర్ చనిపోయినట్టుగా సమాచారం. కర్రెగుట్టలు అత్యంత కీలకమైనటువంటి వార్ జోన్గా మారబోతా ఉన్నాయి. అయితే సెంట్రల్ కమిటీ సభ్యులు ఎవరు కూడా అక్కడ లేకపోయినప్పటికీ అత్యంత కీలకమైనటువంటి బెటాలియన్, మావోయిస్టు హాట్ బెటాలియన్ కర్రెగుట్టల్లో ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మావోయిస్టు పార్టీ
మా తండాలో పేపర్ రాదు కానీ మీ న్యూస్ విన్న తర్వాత అన్ని న్యూస్ కవర్స్ అవుతున్నాయి, అన్ని సమాచారాలు క్యూ న్యూస్లోనే దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ అన్న బూకే సంతోష్ నాయక్. ఓకే రైట్. మా ఏది ఉందా రైట్. మావోయిస్టు పార్టీ సమయపదిలో ఏందన్నది సమయవధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి అని చెప్పి కేంద్ర కమిటీ అభయ్ అధికార ప్రతినిధి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో ఏం చెప్పిందంటే మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం ముందుకు రావాలి అని చెప్పింది. ఇంకా అందులో కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా చెప్పినట్టుగా తెలుస్తాము, చూద్దాం. గత 2024 జనవరి నుంచి కేంద్ర రాష్ట్ర పోలీస్ పారామిలిటరీ కమాండో బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులను అమాయక ఆదివాసులను హత్య చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అనేక ప్రజాస్వామిక విప్లవ ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు, ప్రగతిశీల ప్రజాస్వామిక విప్లవ మేధావులు వందలాది మంది ఉద్యమిస్తున్నారు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేసి కాల్పులు విరమించి ప్రభుత్వం మావోయిస్టులు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మా పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమేనని నేను మార్చి 28వ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాను. మా PLGA బలగాల సాయుధ చర్యలను నిలిపివేయాలని మా కామ్రేడ్స్ ఆదేశాలు జారీ చేశారు. శాంతి చర్చల కోసం మా పార్టీ వైపు నుంచి నేను ఇచ్చిన ప్రకటన దండకారణ్యంలోని ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో వైపు నుంచి కామ్రేడ్ రూపేష్ ఇచ్చిన 2 ప్రకటనలతో కలిసి ఇప్పటికే 3 పత్రికా ప్రకటనలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జార్ఖండ్ రాష్ట్రంలో బొకారో హత్యాకాండలో మా కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ తదితర కామ్రేడ్స్ను హత్య చేశాయి. మిగతా మావోయిస్టులు లొంగిపోకపోతే ఇదే గతి పడుతుందని హెచ్చరికలు చేస్తున్నాయి. తాము భారతదేశ రాజ్యాంగంలో రాసుకున్న మనిషికి జీవించే హక్కును కాలరాసి వేస్తున్నాయి. మరి ఇదే రాజ్యాంగంలో మారణాయుధాలు బట్టి తిరగొద్దు సామాన్య పౌరులు అనేది ఉంది కదా, మరి అది కూడా మీరు పాటించాల్సిందే కదా. ఇదే రాజ్యాంగం ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడమంటుంది. రండి ప్రజాక్షేత్రంలోకి లొంగిపోయి ఆయుధాలు కాదు పట్టాల్సింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యామని చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఆయుధాన్ని ఆయుధంతోనే ఎదుర్కొంటామని బహిరంగంగానే మాట్లాడుతున్నాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టల ప్రాంతాన్ని దిగ్బంధించి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి 10,000 మంది పోలీస్ పారామిలిటరీ కమాండో బలగాలను మోహరించి 5 రోజుల నుంచి పెద్ద ఆపరేషన్ సాగిస్తూ మా కామ్రేడ్స్ను 6గురిని హత్య చేయడమే కాకుండా పార్టీ నాయకత్వాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం మా పార్టీ ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా విప్లవకారులపై, ఆదివాసులపై హత్యాకాండలు సాగిస్తే శాంతి చర్చల కోసం కొనసాగుతున్న ప్రక్రియకి ఏమాత్రం అర్థం లేకుండా పోతుంది. శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ హత్యాకాండలను ఆపాల్సిందిగా దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సమయావధితో కూడిన కాల్పుల విరమణను ప్రకటించాల్సిందిగా మా పార్టీ కేంద్ర కమిటీ మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. శాంతి చర్చల కోసం, సమస్య పరిష్కారం కోసం మా న్యాయమైన డిమాండ్కు మద్దతు ప్రకటించాల్సిందిగా, శాంతి చర్చల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాల్సిందిగా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా యావత్తు ప్రజాస్వామిక వాదులను, శాంతి కాముకులను, పీడిత ప్రజలను, పీడిత శిక్షలను, పీడిత జాతులను మా పార్టీ కేంద్ర కమిటీ కోరుతుంది. ఇగో ఇది మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి శాంతి చర్చల లేఖ. ఇది క్షణక్షణం భయం కర్రెగుట్టలకు సంబంధించినటువంటి వార్త. ఇక అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా, ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం.